నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడమే సోమిరెడ్డి ధ్యేయం. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలోని కాలువకట్టు మీద నివసించే గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. సీతారాముల ఆశీస్సులు అందరికీ ఉండాలి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వాకాడులో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నేతృత్వంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. వైభవంగా పోతురాజు తిరునాళ్లు ప్రారంభం. గూడూరు సమీపంలోని దీపాలెంలో మొదలైన తిరునాళ్లలో పాల్గొని పోతురాజుకు పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. నేదురుమల్లి తనయుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వర్ధంతి వేడుకల్లో నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, కొండూరు దామోదర్ రాజు, పాపారెడ్డి మసూదన్ రెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలోని కాలువకట్టపై నివసించే గిరిజనుల వద్దకు వెళ్లి నాయకులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలోని గమలపాలెం కృష్ణపట్నం వెళ్లే కాలువకట్ట మీద నివసించే గిరిజనుల వద్దకు జనసేన పార్టీ నాయకులు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెడుతున్న ఇబ్బందుల గురించి వారు గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ పేద గిరిజనుల గుడిసెలు నెట్టేసి కాలనీని లోపేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారని తెలిసిందన్నారు. ప్రభుత్వ భూములను కలిపేసుకోవాలని చూడడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేద గిరిజనులకు అండగా ఉంటారని ఎవరు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగం, అందులో కృష్ణపట్నంకి వెళ్ళేటువంటి కాలువ అంచున వరిగొండ పంచాయతీ పరిధిలో గమలపాలెంకి ఒక 20 మీటర్ల దూరంలో కాలువ కట్ట మీద కనీసం ఒక 15 కుటుంబాలు నివాసం ఉన్నారు. పేద గిరిజనులు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు కూడా అదే గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే నిన్నటి రోజు వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో, ఇక్కడ ప్లాట్లు వేస్తున్నారు, ఆ గిరిజనులకి దారి లేకుండా పోతుంది,
కనీసం వాళ్ళకి కరెంటు లేదు, తాగడానికి నీళ్ళకు కూడా ఇబ్బంది. ఒక బోర్ అయితే వేస్తున్నారు కానీ అది కూడా మేమే రిపేర్ చేయించుకుంటున్నాం అని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా రాత్రులు ఈ చుట్టుపక్కల పాములు రావడం, ఈ లేఅవుట్ గల వాళ్ళు చుట్టూ ప్రహరీ కట్టేస్తే మాకు రోడ్డు మీదకు పోయేదానికి దారి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందులో కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే త్వరితగతిన వీళ్ళకి కృష్ణపట్నం కాలువ అంచున వెళ్ళేదానికి, రోడ్డు మీదకి వెళ్ళేదానికి దారి జేసీపీతో క్లీన్ చేపిస్తామని చెప్పా. అదేవిధంగా ఒక 4 సోలార్ లైట్లు కూడా వేపిస్తామని చెప్పాం. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఈ కాలువ కట్ట మీద నివాసం ఉండడానికి మాకు అనుకూలంగా ఉంది. మాకు శాశ్వతమైన ఇల్లు కట్టిస్తే మా కాలనీ బాగుంటుంది, మేము ఇక్కడే ఉంటాం, ఈ చుట్టుపక్కల పని చేసుకుంటా ఇక్కడ అలవాటు పడున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కూటమిలో భాగంగా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళి గిరిజనులకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి మంచి కాలనీ ఏర్పడే విధంగా, వాళ్ళు ప్రశాంతంగా నివసించే విధంగా, ఎవరు కూడా లేపకుండా శాశ్వతమైన ఇల్లు ఏర్పాటు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం జరిగింది. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడైతే అట్టడుగున ఉన్నటువంటి సొంత ఇల్లు కూడా లేకుండా, రేషన్ కార్డు లేకుండా, ఆధార్ కార్డులు లేకుండా అల్లాడిపోయినటువంటి గిరిజనులందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో మనం చేయగలిగినంత వరకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఒక 3000 చిల్లర రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా గిరిజనులకి సర్వేపల్లి శాసనసభ్యులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆధార్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోవాలా, గాలికి వదిలేసి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ఒక కాలనీ ఉంది, ఇక్కడ ఒక 15 కుటుంబాల నివాసం. కార్యక్రమంలో జనసేన నాయకులు రహీం, బోళ అశోక్, దగ్గోలు సుమన్, కావెల మసన్, సందూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సీతారాముల ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. కోదండరామస్వామి ఆలయం నిర్మించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిట్టమూరు నర్సారెడ్డి, చిట్టమూరు శ్రీనివాసులరెడ్డి వ్యవహరించారు. ఆలయం వద్ద కోలాటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షుడు ఏలూరు కోదండరామిరెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు అమీర్ బాషా, యనమడుగు వేణుగోపాల్ రెడ్డి, తుమ్మంచెర్ల ఆంజనేయులు, యనమడుగు పెంచిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి ఐదవ సంవత్సరం ఈరోజు కోదండరామస్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం దానికి ఈరోజు రావడం జరిగింది. వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఆ సీతారాముల ఆశీర్వాదం
ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, జిల్లాకి అందరికీ ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాపూర్ పట్టణంలోని షాదీ మంజిల్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. 5 మంది సభ్యులు గల ఈ కమిటీ షాదీ మంజిల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా షేక్ ముక్తార్, ఉపాధ్యక్షుడిగా షేక్ ఖాదర్ బాషా, కార్యదర్శిగా రసూల్, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ సాదిఖాన్, కోశాధికారిగా బాసిద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా షాదీ మంజిల్ అధ్యక్షుడు షేక్ ముక్తార్ తదితరులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తామన్నారు. ఈ షాదీ మంజిల్ టీడీపీ హయాంలో మరింత అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు కార్యకర్తలను కలుపుకొని, నాయకుల్ని కలుపుకొని ఈ షాదీ మంజిల్లో అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేయాలి, నువ్వైతే సరైన వాడివనే ఉద్దేశంతో ఆయన నా నమ్మకంతో నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు తప్పకుండా మా ప్రియతమ నాయకులు కురుగుల రామకృష్ణ గారి శాసనసభ్యులో ఒక్క మాటను నిలబడతానని, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నన్ను సహకరించినటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మన అబ్దుల్ అజీజ్ గారికి, అదే రాష్ట్ర మంత్రి వర్యులు మన ఎంఎన్డి మా ఫరూక్ గారికి, అలాగే మన జిల్లా రారాజు అయినటువంటి జిల్లా కలెక్టర్ వారికి, మళ్ళీ డిస్టిక్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు, అలాగే మన రాపూరు మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి, ఆయన వెంటనే ఈ విధంగా సమస్య చెప్పిన వెంటనే ఆయన గంటలోనే ప్రొసీడింగ్ ఇచ్చి సహకరించినందుకు ఆయనకు కూడా, ఎంఆర్ఓ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు 1995లో రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ 1995లో ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, ఈ యొక్క షాదీ మంజిల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాపూరు ముస్లింలలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కనీసం బాడు కూడా కట్టుకునే పరిస్థితి లేదు, బయట చేసుకోవాలంటే అధిక ఖర్చులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ షాదీ మంజిల్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత అటు ఏ ప్రభుత్వాలు కూడా ఈ షాదీ మంజిల్ని అభివృద్ధి చేసిన ఘనతే లేదు. మళ్ళీ మా ప్రియతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు గత 2018లో నేను అడిగాను, అన్న 1995లో ఈ షాదీ మంజిల్ నిర్మించడం జరిగింది, వరుడు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు గది లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు అంటే వెంటనే ఏం చేయాలని అడగగానే, అన్న అది నిర్మించాలంటే ఎంత అవుతుందండి, 10 లక్షల రూపాయలు అవుతుందనగానే వారంలోపే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది, దీన్ని నిర్మించడం కూడా జరిగింది. అంతేకాకుండా 1995లో నిర్మించిన ఈ షాదీ మంజిలు లోపల అభివృద్ధి ఏం జరగలేదు. గూడూరు మండలం దీపాలెంలో పోతురాజు తిరునాళ్ల వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ దీపకాంతులు, బాణాసంచ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆలయాన్ని చేరుకుని పోతురాజును దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణ, ఖడ్గమాల, కుంకుమార్చన, పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దగడ గోపాల్ రెడ్డి, లలిత శివజ్యోతి వ్యవహరించారు. अव्ययायै नमः ओम ह्रीं श्रीं सर्वमायायै नमः ओम कोटि सूर्य समप्रभायै नमः ओम ह्रीं श्रीं प्राणदायै नमः ओम भूषायै नमः ओम ह्रीं श्रीं स्वां ह्रीं श्रीं महाशक्त्यै नमः ओम ह्रीं श्रीं सुरेक्षणायै नमः ओम ह्रीं श्रीं कैवल्यनेभिन्ये नमः కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కోట మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన కట్టా కృష్ణమ్మ జ్ఞాపకార్థం కట్టా జనార్దన్ రెడ్డి, కవితారెడ్డి, నాగ శివాని రెడ్డి, శివాత్మిక రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం సరాసరిగా 4.5 సంవత్సరాల నుంచి చాలా చక్కగా జరుగుతూ ఉంది. దాతృత్వంతో
ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నప్పుడు అదృష్టం కావాలన్నమాట. ఎందుకనంటే ఆకలి ఎంత డబ్బు సంపాదించినా ఏమి చేసినా సరే ఆకలికి ఉన్న వాళ్ళకి అంతా అన్నం పెడితే ఆకలికి ఉన్న వాళ్ళు ఎవరనంటే సాక్షాత్ భగవంతుడే. వడ్డించేవాళ్ళు భగవంతుడే, తిన్నవాళ్ళు కూడా భగవంతుడే. టెస్టింగ్ అన్నమాట. మనం ఇచ్చినటువంటి సంపదని ఏం చేస్తున్నారని చెప్పి టెస్టింగ్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేయూతనిచ్చి అన్ని విషయాల పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి దాతలు జరుగుమల్లి వాస్తవులైనటువంటి కీర్తిశేషుల కట్ట కృష్ణమ్మ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ పిల్లలు జనార్దన్ రెడ్డి గారు, కవితారెడ్డి గారు, నాగశివాన్ రెడ్డి గారు, శివాత్మక రెడ్డి గారు వీరు హైదరాబాద్లో నివాసం ఉన్నారు. వీరి యొక్క దాతలతో వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస్ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వంజగాక రమణయ్య, రాధిక సుబ్రహ్మణ్యం సామ్రాజ్యం, శ్రీనివాసులు ప్రసన్న దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణం తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, విద్వాన్ వర్ధ వెంకట సుబ్రహ్మణ్యం, వినోద్ కుమార్, అన్నమాచార్య కీర్తనలు, అంకయ్య బృందం చే నాదస్వర కచేరీ భక్తులను ఆకట్టుకున్నాయి. కొండలవాడ వెంకటరమణ గోవింద. మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పరమ పదము బ్రహ్మ కడిగి యౌవన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల సమస్యలు పరిష్కరించడమే సోమిరెడ్డి ధ్యేయం. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలోని కాలువకట్టు మీద నివసించే గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. సీతారాముల ఆశీస్సులు అందరికీ ఉండాలి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వాకాడులో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నేతృత్వంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. వైభవంగా పోతురాజు తిరునాళ్లు ప్రారంభం. గూడూరు సమీపంలోని దీపాలెంలో మొదలైన తిరునాళ్లలో పాల్గొని పోతురాజు పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.